మొత్తానికి అల్లు అర్జున్ కొంత తగ్గినట్టుగా అనిపిస్తుంది. తగ్గట్టు అంటే ఆయనలో అంత అలా కనిపించదు, కానీ ఎవరన్నా ఏంటి తగ్గారు అనిపిస్తుందా అని అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రీసెంట్ గా అల్లు అర్జున్ కి సంబంధించి ఇష్యూ మనందరికీ తెలుసు. మెగా ఫ్యామిలీకి, అల్లు అర్జున్ గారికి, మెగా ఫ్యాన్స్ కి, అల్లు అర్జున్ కి కొంత యాటిట్యూడ్ గ్యాప్ అయితే వచ్చింది. ఈవెన్ అల్లు అర్జున్ గారికి తప్ప వీళ్ళ తప్ప అంటే డెఫినెట్ గా నాకైతే అనిపించింది. నా పర్సనల్ ఒపీనియన్ అయితే అల్లు అర్జున్ గారు మిస్టేక్ చేశారు. అది ఎక్కడ, చెప్పన్ బ్రదర్ అన్న దగ్గర నుంచి మొదలు పెడితే నంద్యాల వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి ఒక వ్యక్తికి ఆయన సపోర్ట్ చేయటం వరకు. ఎందుకంటే ఆ ఎవరిష్టం వాళ్ళది. డెఫినెట్ గా ఎవరికి సపోర్ట్ చేయాలన్నది వ్యక్తిగత వాళ్ళ ఇష్టాల మీద ఉంటుంది. కాకపోతే ఒకే కుటుంబంలో ఉంటూ ఆ కుటుంబం నుంచి ఒక బలమైనటువంటి స్టార్డమ్ని వదులుకుని ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆ కుటుంబాన్ని అత్యంత దారుణంగా తిట్టి హింసించి బూతులతో మాట్లాడినటువంటి ఆ ఒక అపోజిషన్, అప్పట్లో అధికార పార్టీ ఒక పార్టీ ఉన్నప్పుడు ఆయన్ని పవన్ కళ్యాణ్ గారు తిట్టారు. పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని, పిల్లల్ని అత్యంత హీనంగా మాట్లాడినటువంటి పార్టీకి, ఆయన కుటుంబం అంటే అల్లు అర్జున్ గారికి కూడా ఫ్యామిలీయే, ఆయనకి కుటుంబ సభ్యులే, రిలేషనే. సో అయినా కూడా పైగా ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ యువత భవిష్యత్తు మీద, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద అత్యంత దారుణంగా 5 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీ చేసినటువంటి అన్ని ఇన్నివి కాదు. ఇవన్నీ ఆలోచించకుండా అల్లు అర్జున్ గారు అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఫ్రెండ్కి ప్రచారం చేసుకుంటానికి అక్కడికి వెళ్ళారు, ఈవెన్ సపోర్ట్ చేయడానికి. అదే టైంలో ఇన్ని ఇబ్బందులు పడి అంత లగ్జరీ లైఫ్ ని, స్టార్డమ్ను వదులుకొని రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తుంటే అక్కడికి వెళ్ళి సపోర్ట్ చేయకుండా ఉండటం అనేది చాలా మందికి నచ్చల. సో ఇంకది పీక్స్కి వెళ్ళిపోయింది. అప్పుడెప్పుడో సినిమాల్లో ఆడియో ఫంక్షన్లో చెప్పని బ్రదర్ అంటూ మొదలు పెడితే ఇది ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగిపోయింది. కుటుంబాల్లో ఏదో జరుగుతుంది అనుకునే వాళ్ళే ఉన్నారు తప్ప నిజంగానే కుటుంబాల్లో వ్యక్తుల మధ్య అయితే ఎక్కడ గ్యాప్ కనిపించాల. వాళ్ళకి సంబంధించినటువంటి ఫంక్షన్స్ కి, ఇంకొకటి అన్నిటికి కూడా అరవింద్ గారు ఎక్కువగా ఉంటారు. అలాగే చిరంజీవి గారు ప్రతిదానికి విన్. ఆఖరికి అల్లు అర్జున్ గారు అరెస్ట్ అప్పుడు కూడా చిరంజీవి గారు ఆ ఇంటికి వెళ్ళి చూడడం, దగ్గరుండి అన్ని పర్యవేక్షించడం అనేది కూడా జరిగింది. అంటే చిరంజీవి గారు లాంటి ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి వ్యక్తి, ఒక మెగాస్టార్ గా తనని తాను నిర్మించుకున్నటువంటి తన సామ్రాజ్యానికి ఒక నాయకుడిగా, ఒక రోల్ మోడల్ గా, ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉండేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తి. ఆయన పేరు చెప్పుకొని వచ్చినప్పుడు చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన బలంగా యాక్ట్ చేశారు కదా, చాలా బాగా డాన్స్ చేస్తారు కదా, యాక్టింగ్ చేస్తారు కదా అని అనుకున్నారు. ఎస్, అవన్నీ ఆయనలో ఉన్నాయి అనటానికి చిరంజీవి గారి కుటుంబం నుంచి ఒక వ్యక్తి వచ్చాడు కాబట్టి చిరంజీవి గారిలా డాన్సులు చేస్తాడు, చిరంజీవి గారిలా ఫైట్లు చేస్తాడు, చిరంజీవి గారిలాగా యాక్టింగ్ చేస్తాడు, అందరినీ మెప్పిస్తారు అని తెలియాలి అంటే చిరంజీవి గారిని ఊహించుకునే అల్లు అర్జున్ గారిని మొదటిసారి 2-3 సినిమాలకు లేదా 10 సినిమాల వరకు కూడా వాళ్ళ ఫ్యాన్సే ఉంటారు. ఎందుకంటే చిరంజీవి గారిని ఎవరిని పడితే వాళ్ళని సపోర్ట్ చేయరు. ఆయన ఒక బలమైనటువంటి సామ్రాజ్యాన్ని ఒక పెద్ద వృక్షంగా తయారు చేసుకోవటం కోసం ఎంతో కష్టపడ్డారు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ఒక్కొక్క మెట్టు ఎక్కి ఆయన అగ్రస్థానంలో నిలిచిన తర్వాత ఆయన కుటుంబం నుంచి ఎవరన్నా వస్తారు అంటే ఆయన ఎంకరేజ్ చేస్తారు. బట్ సపోర్ట్ అనేది ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉంటుంది. నువ్వు ఏదైనా తప్పు చేస్తే, నువ్వు ఏదన్నా ఇబ్బంది పడితే ప్రతి ఒక్కళ్ళు నిన్ను చూడాలి అంటే నువ్వు స్పెషల్ గా నీ దగ్గర ఒకటి ఉండాలి, అప్పుడే నిన్ను చూడడానికి ఇష్టపడతారు. అలాంటిది ఏమన్నా నీ దగ్గర ఉంటేనే నువ్వు సినిమాల్లోకి రా. లేదంటే ఏదో నీ తండ్రినో లేదంటే మీ మామయ్యనో దృష్టిలో పెట్టుకుని నువ్వు సినిమా ఇండస్ట్రీకి వచ్చేసి నీ ఫ్యాన్స్ అందరూ కూడా రుద్దేసి చూడమంటే ఎవరు చూడరు. ఎగ్జాంపుల్ చాలా మంది ఆ రకంగా వాళ్ళ వారసులు వచ్చినా కూడా ఏమైపోయారో మనకు తెలుసు. సో అలా రాకుండా నీకంటూ చూపించుకోవాలి అని అంటే అప్పుడు ఎస్, నిజంగా అలాంటి వ్యక్తి చెప్పారు అంటే, చిరంజీవి గారు లాంటి వ్యక్తి ఒకళ్ళని అక్కడ బయటికి పంపించారు అంటే డెఫినెట్ గా ఒక మంచి వ్యక్తి, మంచి అన్ని లక్షణాలు ఉండి యాక్టింగ్ పరంగా, డాన్సుల పరంగా ఉన్నాయనుకుని కాబట్టే
ఆయన్ని సినిమా చూడడానికి ఆయన అభిమానులు కూడా వెళ్తారు, వెళ్ళారు, ఇష్టపడ్డారు. డెఫినెట్ గా మన మెగాస్టార్కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి, ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి కాబట్టే నేనైతే వెళ్ళాను. సో అదే ఉదాహరణకి మనం చూసుకుంటే అల్లు అర్జున్ గారి విషయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత ఆయన ఓన్ బిల్డ్ చేసుకుందాం అనుకున్నారు, ఆయన బ్రాండ్ ని ఆయన ప్రూవ్ చేసుకుందాం అనుకున్నారు, బాగానే ఉంది. కాకపోతే మూలాలని మర్చిపోవడం అనేది చాలా మందికి నచ్చల. సో ఆ గ్యాప్ అనేది కనిపించింది ఆయనలో. కొంచెం ఎదిగే కొద్దీ ఒదిగి ఉండే మనస్తత్వం అయితే కనిపించలేదు. డెఫినెట్ గా మంచి యాక్టర్, మంచి డాన్సరు, మంచి ఫైట్ అన్ని బాగా చేస్తారు, అందులో ఎటువంటి ఆలోచన లేదు. ఆయన మీకు మనకి నేషనల్ అవార్డు వచ్చిందంటేనే దాని గురించి ఆలోచించాల్సినటువంటి పని లేదు. కానీ వ్యక్తిత్వం కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మెగాస్టార్ గారిని అంతమంది ఇష్టపడింది ఆయన వ్యక్తిత్వం. ఆయన అంత స్టార్డమ్కి అచీవ్ చేసుకున్నా కానీ ఆ వ్యక్తిత్వం అనేది ఇంపార్టెంట్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనేది రామ్ చరణ్ గారిని చూసి నేర్చుకున్నా, పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తి వచ్చినా, లేదంటే సాయి ధరమ్ తేజ్ వచ్చినా, వైష్ణవ్ తేజ్ గారు వచ్చినా, లేదంటే వరుణ్ తేజ్ గారు వచ్చినా, ఎవరు వచ్చినా సరే, రేపొద్దున అకీరా వచ్చినా సరే, ఆ వ్యక్తిత్వం తాలూకా దాన్నే అందరూ చూస్తారు. అదే ఈయనలో కొంత మిస్ అయిందేమో అనిపించింది అల్లు అర్జున్ గారు. ఇప్పుడు ఆయన రీసెంట్ గా ఒక దాంట్లో చిరంజీవి గారే నాకు మెయిన్ రోల్ మోడల్ అని చెప్పడం, is also one of my greatest inspiration and the person who probably had one of the biggest impacts on me. My uncle was a mega star, Chinchina, was one of my greatest, was also one of my greatest inspiration and the person who probably had one of the biggest impacts on ఇది అంటే ఆయన రీసెంట్ గా చెప్పింది. బట్ రిలీజ్ అయ్యారా లేదా అనేది, ఎందుకంటే మూలాలు తెలుసుకున్నారేమో అని నాకైతే అనిపించింది. డెఫినెట్ గా అల్లు అర్జున్ గారు అంటే అందరికీ అభిమానం ఉంటుంది. ఆ అభిమానం ఎక్కడి నుంచి వచ్చిందంటే మెగాస్టార్ గారి దగ్గర నుంచి. దాన్ని మర్చిపోకూడదని అనుకున్నాం తప్ప, కుటుంబం ఎప్పుడూ కూడా కలిసి ఉండాలని, కలిసి ఉంటేనే వాళ్ళకి మంచి పేరు వస్తుంది. మిగతా వాళ్ళలాగా కుటుంబాల్లో ఇబ్బందులు ఉన్నా కానీ బయటకు ఒకలాగా, అంటే బయటకు నవ్వుతూ కడుపులో కత్తులు పెట్టుకునే టైప్ కాకుండా మనస్ఫూర్తిగా నిజంగానే అల్లు అర్జున్ గారిని కానీ ఇంకొకరిని కానీ ఇది పొద్దున్న ఆ కుటుంబంలో ఎవరు వచ్చినా కూడా ఆదరించాలని కోరుతున్నాను. సో మొత్తానికి ఈ వివాదానికి అయితే ఇక్కడతో ఫుల్ స్టాప్ పడినట్టుగానే అనిపిస్తుంది. మరి అల్లు అర్జున్ గారి వ్యవహార శైలి ఇక్కడ వరకు వెళ్తుందా లేదా అనేది చూద్దామనంటే ఇక్కడ ఇంకొకటి కనిపించింది. నిజంగానే అల్లు అర్జున్ గారు మారిపోయారేమో అనిపించింది. కానీ ఇదేంటో చూసారా, అల్లు అర్జున్ గారు రీసెంట్ గా కొన్ని ఫొటోస్ వచ్చాయి ఆయన ఎక్కడో వెళ్తా. ఇక్కడ బ్రహ్మానందం గారి ఫొటోస్ వేసుకుని, ఫేస్ కూడా చూపిస్తానండి అల్లు అర్జున్ గారు, బ్రహ్మానందం గారి ఫోటోలు వేసుకుని నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా ఎందుకు పెట్టారనేది అర్థం కాల. ఓ పక్క ఆ వీడియోస్, ఒక పక్క ఈ వీడియో, ఓ పక్క చిరంజీవి గారే నాకు ఇన్స్పిరేషన్, బిగ్గెస్ట్ ఇంపాక్ట్ నా మీద ఆయన ప్రభావం చాలా చూపించారు అని చెబుతూనే ఇదేంటి అనేది చాలా మందికి అర్థం కాదు. మైబీ ఆయనలో ఉండేటువంటి మెంటాలిటీ అనేది మనం అయితే అర్థం చేసుకోవాలి. ఆఫ్ నాలెడ్జ్ ఉంటుంది మనకు కూడా. అల్లు అర్జున్ గారి లాగా ఆయన గురించి అర్థం చేసుకోవాలంటే మళ్ళీ అల్లు అర్జున్ గారి లాగానే ఉండాలేమో అనిపిస్తుంది. సో మరి ఇదేంటి నెల్లూరు పెద్దారెడ్డి అంటే, మొన్న నంద్యాల రెడ్డి గారికి వెళ్ళి సపోర్ట్ చేసి వచ్చారు, మొత్తం ఉన్న పేరు ఉన్న పరువు కూడా పోయింది, మళ్ళీ నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని చెప్పి బ్రహ్మానందం గారి ఫోటోస్ తిరుగుతున్నారు. ఇంకో పక్క ఆయన మళ్ళీ మెగాస్టార్ గారే నా ఇన్స్పిరేషన్ అని చెప్పడం అనుకున్నటువంటి రహస్యం ఏంటనేది ఎవరికి అర్థం కావట్లేదు. మరి ఏమన్నా రిలీజ్ అయ్యారా లేదా, ఏం జరుగుతుంది అనేది అయితే తెలియట్లా. ఇది పెంచుతారా ఆగుతారా, అది అల్లు అర్జున్ గారి చేతిలోనే ఉంది. ఫ్యాన్స్, లేదంటే అల్లు అర్జున్ గారి ఫ్యాన్స్ అయినా మెగా ఫ్యాన్స్ అయినా సరే, దీన్ని ఆపాలి అంటే ముందు అల్లు అర్జున్ గారు ఆపాలి. ఇలాంటివే తగ్గించుకుంటే మంచిది అన్నట్టుగా అనిపిస్తుంది.